నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురుమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో గురుమౌఢ్యమిలో ఎలాంటి పనులు చేయవచ్చో, ఎలాంటి పనులు చేయరాదో, అలాగే ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా నిర్దిష్టమైన కోణంలో వచ్చినప్పుడు ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. దీన్నే మౌఢ్యమి లేదా మూఢం అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుంచి గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా రావటం వల్ల గురుగ్రహం శక్తి తగ్గిపోతుంది. అంటే గురుమౌఢ్యమి ప్రారంభమవుతోంది. గురుమౌఢ్యమి సందర్భంగా శుభ కార్యక్రమాలేవి కూడా నిర్వహించరాదు. ఇంటికి మామిడాకులు కట్టి 10 మందిని ఇంటికి పిలిచి ముహూర్త సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలు గురుమౌఢ్యమిలో నిర్వహించరాదు. వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఈ కార్యక్రమాలేవి కూడా గురుమౌఢ్యమిలో నిర్వహించరాదు. పెళ్లి పత్రికలు రాసుకోవటం, నిశ్చయితాంబూలాలు తీసుకోవటం లాంటివి కూడా చేయరాదు. గురుమౌఢ్యమిలో ఇల్లు కూడా మారరాదు. ఆపద్ధర్మంగా ఇల్లు మారవలసి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకొని ఇల్లు మారవచ్చు. మళ్ళీ గురుమౌఢ్యమి పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి పాలు పొంగించుకొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకొని సత్యనారాయణ వ్రతం చేసుకొని శివాభిషేకం చేసుకోవాలి. అలాగే భూములు కొనటం, వాహనాలు కొనటం ఇలాంటివి కూడా గురుమౌఢ్యమిలో ఆపద్ధర్మంగా అత్యవసరమైతే మాత్రమే నిర్వహించుకోవాలి. గురుమౌఢ్యమి సందర్భంగా ప్రయాణాలు మాత్రం చేయవచ్చు. ఉద్యోగపరమైన వ్యవహారాల పరంగా ప్రయాణాలు చేస్తే ఎలాంటి దోషము ఉండదు. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకోవచ్చు. కేవలం ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు గురుమౌఢ్యమిలో నిర్వహించరాదు. అలాగే ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే ఆదిత్య హృదయంలో సూర్యనారాయణమూర్తిని ఆతపి మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ అంటూ మనం కీర్తిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలిస్తే ఆతపి అంటే ఎండను కలిగింపజేసే సూర్యనారాయణమూర్తికి నమస్కారం. మండలి అంటే మండే అగ్నిగోళంలో ఉన్నటువంటి సూర్యభగవానుడికి నమస్కారం. మృత్యు అంటే అర్థం ఏంటంటే గ్రీష్మ ఋతువులో తీవ్రమైనటువంటి వేడి కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేసే స్వామికి నమస్కారం అని అర్థం. పింగళ సర్వతాపన అంటూ కీర్తిస్తున్నాం. పింగళ అంటే అర్థం ఏంటంటే ఎర్రటి గోధుమ రంగులో ప్రకాశించేటటువంటి సూర్యభగవానుడికి నమస్కారం. సర్వతాపన అంటే గ్రీష్మ ఋతువులో తీవ్రమైనటువంటి వేడి కిరణాలతో ప్రకృతిలో తాపాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి అలాంటి సూర్యభగవానుడికి నమస్కారం అని అర్థం. కవిర్విశ్వ అన్నారు. ఇక్కడ కవి అంటే వ్యాపకత్వానికి సంకేతము. విశ్వవ్యాపకత్వానికి సంకేతంగా సూర్యుడిని ఇక్కడ కవి అంటూ కీర్తించారు. అందుకే కవిర్విశ్వో మహాతేజ అన్నారు. అంటే తన ప్రచండమైనటువంటి కిరణాలను విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేస్తాడు కాబట్టి కవిర్విశ్వో అంటూ సూర్యుడిని కీర్తిస్తున్నాం. మహాతేజ అద్భుతమైనటువంటి తేజస్సు కలిగిన సూర్యుడికి నమస్కారం. రక్త అంటే సూర్యభగవానుడు సూర్యోదయానికి ముందు వచ్చే అరుణోదయ కాలంలో ఎర్రటి రంగులో ప్రకాశిస్తూ ఉంటాడని చెప్పటానికి సంకేతంగా రక్త అంటూ కీర్తిస్తున్నాం. సర్వ భవోద్భవ అంటూ కీర్తిస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే సృష్టిలో ఉన్న వారన్నిటినీ కూడా తన కిరణాలతో ప్రకాశింపజేసేటటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ ఆదిత్య హృదయం పారాయణ చేసినట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము, దానము, తపస్సు ఈ కర్మని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరాదు ఎవరు. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ కర్మలో ఉన్నవారు
సకామంగానైనా నిష్కామంగానైనా కర్మలో ఉన్నవారు యజ్ఞదాన తపకర్మలు విడిచిపెట్టరాదు. సన్యాసి గురించి ఇక్కడ చెప్పట్లేదని మళ్ళీ చెప్తున్నా ఇక్కడ. అందుకే యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం, విడిచిపెట్టరాదు అని చెప్పడమే కాదు, కార్యమేవ తత్, అది చేసి తీరవలసినదే. ఇక్కడ మూడింటి కలిపి ఒకటే కర్మ అన్నాడు చూడండి. యజ్ఞదాన తప కర్మలు 3 కాదుట, 3 కలిపి కర్మ. అంటే మూడిట్లో ఒకటి కాదు, 3 ఉండాలి. యజ్ఞము, దానము, తపస్సు. ఈ 3 కర్మలు కలిపి ఒకే కర్మగా చెప్పి యజ్ఞదాన తపోరూపమైన కర్మని నత్యాజ్యం, విడిచిపెట్టరాదు. అది తత్ కార్యం ఏవ, అది కార్యం మాత్రమే, లేదా అది మాత్రమే కార్యం, అది చేసి తీరవలసినదే. ఒకటి విడిచిపెట్టరాదని చెప్పడం, రెండవది చేసి తీరవలసిందే అని చెప్పడం. ఉపదేశం 2 పద్ధతులు. ఆ విడిచిపెట్టరాదనే మాటని దృఢం చేస్తుంది, చేసి తీరవలసినదే అనే మాట ఇక్కడ. ఎందుకు చెయ్యాలయ్యా? ఎందుకంటే నీకు ఇక ఆత్మజ్ఞానం కలగలేదుగా, కావాలని కోరుకుంది. ఆత్మజ్ఞానం అంటే ఆత్మే నేననేటువంటి అనుభవ స్థితి. చెప్తే అర్థం చేసుకోవడం వేరండి, అది వివేక స్థితి. అనుభవ స్థితి అది ఆత్మజ్ఞానం. అది కలగనంత వరకు కూడా యజ్ఞదాన తపకర్మలు విడిచిపెట్టరాదు. అయితే ఆ జ్ఞానం ఎవరికి కలుగుతుంది? మళ్ళీ అడుగుతున్నాం. చిత్తశుద్ధిని వాళ్ళకి కలుగుతుంది, చిత్తశుద్ధి లేని వాళ్ళకి కలగదు. కానీ యజ్ఞదాన తపకర్మలు చిత్తశుద్ధిని ఇస్తాయి. అది చెప్తున్నాడు. యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. మళ్ళీ మనీషిణాం శబ్దం వచ్చింది ఇక్కడ. ఎక్కడ చెప్పుకున్నాం మనీషి శబ్దానికి అర్థం? ఇందాకే ఒక్క శ్లోకం కింద, అప్పుడు మర్చిపోతే ఎలాగా? మేధావులు. మేధావులు అంటే ఆత్మానాత్మ వివేకము కలిగిన వారు మేధావులు. అటువంటి మేధావులు అంటే వాడికి ఆత్మజ్ఞానం రాలేదు, కానీ ఆత్మ అంటే ఏమిటో అనాత్మ ఏంటో తెలిసి ఆత్మను పొందాలి. ఆత్మనగా భగవంతుడే ఇక్కడ, మరొకటి కాదు. ఆ పరమాత్మను పొందాలి అనే బుద్ధి ఎవడుకుందో వాడు మనీషి. అటువంటి మనీషి యజ్ఞదాన తపకర్మలు విడిచిపెట్టారు. ఎందుకంటే అవి పావనాని, అవి విశుద్ధీకరణాని అన్నాడు ఇక్కడ. అంటే విశుద్ధకరణాన్ని శుద్ధం చేస్తాయి ఆత్మను, అంటే అంతఃకరణాన్ని శుద్ధం చేస్తాయి కనుక యజ్ఞదాన తపకర్మలు మానరాదు. అంటే నిత్య నైమిత్తికములైనటువంటి యజ్ఞదాన తపకర్మలు మానరాదు. ఇది నా అభిప్రాయం అన్నాడు ఇక్కడ. ఎందుకు మానరాదు? చిత్తశుద్ధిని ఇస్తాయి కనుక. చిత్తశుద్ధి దేనికి? మోక్షానికి అవసరం కనుక. కానీ మోక్షానికి చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలంటే ఇవి చెయ్యాలి. అది నాయందు ప్రేమతో నాకు అర్పించాడు అనుకో, తొందరగా ఇస్తానన్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే అది చాలా ప్రధానమైనటువంటి అంశం, ఈశ్వరార్థం. అందుకే యజ్ఞదాన తపకర్మలు మానరాదు అని భగవానుడు శాసించాడు. అది స్పష్టంగా భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. పైగా యజ్ఞదాన తపశ్చైవ అని మాట ఎందుకన్నాడు? ఏవ అంటే యజ్ఞదాన తపస్సులను 3 కర్మలే అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మిగిలిన కర్మలు దీనికి ఎందుకు తీసుకురాకు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే కామ్యకర్మలని లాక్కొచ్చి ఇక్కడ పెట్టకు. యజ్ఞదాన తపస్సు, నా దృష్టిలో యజ్ఞదాన తపస్సు లేదు, నిత్య నైమిత్తిక అనే శబ్దం బాగువాడి ఇక్కడి వరకు వాడలేదు. యజ్ఞదాన తపస్సులు ఆయన దృష్టిలో ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఇదే కర్మ అంటే. అందుకే దాని గురించి గత అధ్యాయంలో అంత ఉపన్యాసం ఇచ్చాడు ఆయన ఇక్కడ. యజ్ఞదాన తపస్సులు ఎప్పుడూ మానరాదని చెప్పడం కోసమే సాత్విక యజ్ఞ, తామస యజ్ఞ, రాజస యజ్ఞ, సాత్విక తపస్సు, రాజస్తమస్ తపస్సు, తామస తపస్సు, అలాగే సాత్విక దాన, రాజసదాన, తామస దానాలు ఎందుకు చెప్పాడు? ఆ 3 మనం ఎప్పుడు విడిచిపెట్టరాదని చెప్పడానికే చెప్పాడు ఆయన. ఏ 3? సాత్విక, రాజస, తామసాలు కాదు, యజ్ఞదాన తపస్సులు ఇక్కడ. అందులో సాత్విక యజ్ఞ, సాత్విక దాన, సాత్విక తపస్సులు మంచివి, కానీ మనం ఉన్నది రాజస అయితే సాత్వికం కోసం ప్రయత్నించాలి. ఇది సారం. అందుకే ఆ 3 గురించే భగవానుడు ఇక్కడ కూడా నొక్కి చెప్తున్నాడండి. ఈ 3 గురించి చెప్పడం అనేటువంటి విషయం ప్రధానంగా బృహదారణ్యకంలో కనబడుతుంది. ఇదంతా ఉపనిషద్ విషయం కదా. అందుకే తమేతమాత్మానం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిశంతి యజ్ఞేన దానేన తపసానాశకేన అని బృహదారణ్యకంలో చక్కగా చెప్తున్నది. ఎందుకంటే అవి మనల్ని నశింపజేయవు. యజ్ఞదాన తపస్సులు పతనం కానివ్వవు జీవుణ్ణి. అందుకే ప్రతి వాడు కూడా యజ్ఞదాన తపస్సులు తన ప్రధాన జీవితంగా ఎంచుకోవాలి పరమార్థం కోసం. వ్యవహారం కోసం ఏది ఎంచుకున్నా వీటికి దెబ్బతీయనివి, వీటికి ప్రతికూలము కానివి, విరుద్ధము కానివి మాత్రమే వ్యవహార జీవితంలో పెట్టుకోవాలి. ఎందుకంటే రకరకాల వృత్తులు చేయొచ్చు, రకరకాల కుటుంబ బంధాలు ఉండొచ్చు, కానీ మోక్షం ప్రధానం అనుకుంటే అది కూడా అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మాత్రము యజ్ఞదాన తపస్సులు మాత్రమే ప్రధానంగా నిర్వహిస్తూ ఉండాలి ఇక్కడ. మిగిలిన వాటికంటే అవి పావనాని. యజ్ఞదాన తపకర్మల యొక్క ప్రయోజనం ముముక్షువుకి పావనము చేస్తాయి. ఎవరికి? మోక్షకాంక్ష కలవారికి. ఇక్కడ ఒక వివేచన చేస్తారు భగవత్పాల్ వారు. కర్మమీమాంసా శాస్త్రంలో రకరకాల కర్మల గురించి చెప్తారు. కానీ నిత్యనైమిత్తిక కర్మలు చెయ్యాలి. పైగా అది చెయ్యడం వల్ల ఫలమే ఉండదు, కానీ చెయ్యకపోతే దోషం వస్తుందన్న మాట చాలామంది కర్మమీమాంసా శాస్త్రంలో రాశారు. ఏ కర్మకైనా ఫలం లేకుండా ఉండదు
ఫలం ఉండి తీరుతుంది. ఇక్కడ భగవత్పాల్ వారు గొప్ప చర్చ చేశారు, దాని వేద ప్రమాణం చూపించారు. నిత్య నైమిత్తిక కర్మలకు కూడా ఫలితం ఉంది, ఇది బాగా తెలుసుకోవాలి. నిత్యకర్మకు కూడా ఫలితం ఉంది. నిత్యకర్మ చేస్తున్నప్పుడు ఎవడైతే నిత్యం ఈ విధంగా సూర్య భగవాన్ని ఉపాసిస్తాడో వాడు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం అని ఫలితం చెప్తున్నాడు ఇక్కడ. కనుక తప్పకుండా ఉంటుంది, ఉండదని కాదు. అయితే సకామంగా చేసిన వాడికి ఆ ఫలితం వస్తుంది, నిష్కామంగా చేసిన వాడికి పావనాని చిత్తశుద్ధినిస్తుంది. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. అందుకే ఫలితం లేదని కాదు, ఇంత చేస్తే ఫలితం ఇవ్వకుండా ఊరుకుంటాడు పరమాత్మ. మనకు కూడా ఎంత డిసప్పాయింట్మెంట్ అండి. ఫలాన్ని త్యజించు అంటే స్వామి ఆ మాట అనకయ్యా అని అలా అనిపిస్తుంది కదా. ఇంత కర్మ చేసి ఫలాన్ని త్యజించమంటే నాయన చేసిన ఏ కర్మ వ్యర్థము కాదు, ఇది యూనివర్సల్ లా, అది ఇట్ ఇస్ నేచర్. చేసిన పని వ్యర్థము కాదు. అయితే నువ్వు నిష్కామంగా చేసేవనుకో అది వ్యర్థము కాదు కనుక మరొక ఫలితం ఇస్తుంది. ఆ ఫలితం పేరు చిత్తశుద్ధి అన్నాడు ఇక్కడ. చిత్తశుద్ధి ఇస్తుంది. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. హుతంచ దత్తం సకలం నితాంతం ఫలంతు భావానుగుణం దదాతి కాలస్తు భావాఖ్య నదీ నియంత. ఈ సూక్తిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కర్మాచరణ చేసేవాడి యొక్క దృష్టి ఎలా ఉండాలో సుసూక్ష్మంగా వివరణ చేస్తున్నారు. అనేక మంది హోమాలు చేస్తారు, దానాలు చేస్తారు, అందరికీ ఒకే రకమైన ఫలితం కనిపించడం లేదు. ఏమిటి కారణం అంటే భావగ్రాహి జనార్దన, వాడి హృదయంలో ఉండే భక్తి భావాన్ని బట్టి వాడి ఫలితం వస్తుందండి అని ఒక సమన్వయం చెబుతూ ఉంటారు. కాలస్తు భావాఖ్య నదీ నియంత. భావ ప్రవాహాలనేటువంటి నదీ ప్రవాహాలను నిగ్రహించేటువంటి మహాశక్తి ఎవరంటే అది కాలం. సాధకుడైన వాడు తన భావాన్ని దాటిపోవాలి, తన కాలాన్ని కూడా దాటిపోవాలి. అప్పుడే వాడికి ధన్యత్వం. భావాన్ని దాటిపోవడం అంటే ఏమిటి? ఒక ధ్యానస్థితి కుదిరితే, ఇంకా అది ముదిరి కొంచెం సమాధి స్థితి దాకా వెళితే ఆ స్థితిలో వాడికి భావాలే లేవు. ఆ స్థితిలో వాడు భావాతిగత, అంతవరకు బాగానే ఉంది. మరి కాలాతికుడు ఎట్లా అవుతాడు? కాలాన్ని దాటిపోతాడు ఎట్లా అవుతాడు? ఎంత సమాధిలో ఉంటే మాత్రం వాడికి గడియారం ఉండదా? నువ్వు ఇప్పుడు సమాధిలో కూర్చున్నావు, ఇప్పుడు లేచావని చెప్పట్లేదా పక్కవాళ్ళు? వాడు కూడా ఇవాళ చాలాసేపు నాకు ధ్యానం కుదిరిందండి, ఇవాళ నాకు చాలాసేపు కుదరలేదు, కొద్దిసేపే కుదిరిందండి నేను చెప్పట్లేదా? అంటే నిర్వికల్పమైనటువంటి సమాధిలో కూర్చున్నవాడు కూడా కాలానికి వశవర్తిగానే ఉంటున్నాడు. కాలాన్ని అతిక్రమించాలి. ఇదెట్లా అంటే కాలం అంటే ఎవడో అర్థం కావాలి. కాలం అనేది ఏది మూటగట్టుకునే వస్తువు కాదు. కాలం అనేది ఒక భావన, సన్నివేశాల యొక్క పౌర్వాపర్యాన్ని, ఇది వెనకాల జరిగింది, ఇది ముందు జరిగింది అనేటువంటి ఒక సీక్వెన్స్, ఒక వరసని మనస్సుకు తట్టింపజేసేది కాలం. దేన్ని బట్టి తట్టింపజేస్తోంది ఇది? నీకు మనసులో ఒక భావ పరంపర ఉంది, ఈ భావం తర్వాత ఈ భావం వచ్చింది. మట్టి ముద్ద స్థితి మొదటి స్థితి, అది ఒక కాలాన్ని ఆశ్రయించి ఉంది. ఆ తర్వాతి కాలంలో వచ్చింది కొండ పెంకు. కనుక ఈ వెనుక ముందులు అనేటువంటి భావాన్ని బట్టి కాలం వస్తోంది. కనుక కాలం కూడా ఒక భావమే. ఆలోచనలన్నీ కూడా సమసిపోయినప్పటికీ కూడా కాలం అనే భావం సమసిపోదు, అది సమసిపోవాలి. అది సమసిపోవాలంటే కాలం అనే దాని యొక్క అస్తిత్వం ఎంతవరకు సత్యమైంది అనే విషయం నీ మనస్సుకు పట్టాలి. అది మనస్సుకు పట్టాలి అంటే కాలం అనే దాన్ని మనం ఎలా కొలత వేస్తున్నాం? జాగ్రత్త కాలంలో ఒక కాలం ఉంది, స్వప్న సమయంలో మరొక కాలం ఉంది. ఈ రెండు కాలాలకి మార్పిడి జంత్రి ఏదైనా ఉందా? ఏ రకమైన మార్పిడి జంత్రి కనిపించట్లా. స్వప్నలోకంలో సుదీర్ఘమైన కాలం మనం వ్యవహరించటగా కనిపిస్తోంది. మెలకువ చూసుకుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు అవుతోంది. 2 నిమిషాలు 3 నిమిషాల యొక్క జాగ్రత్త కాలంలో సంవత్సరాల చరిత్ర నడిచిపోతోంది అక్కడ స్వప్నలోకంలో. కనుక అక్కడి భావమేమో అది అనేక సంవత్సరాలని చెబుతోంది, ఇక్కడి భావమేమో ఇది కొద్ది క్షణాలని చెబుతోంది. కనుక కాలం దేని మీద ఆధారపడింది? భావం మీద ఆధారపడింది. నువ్వేమనుకుంటున్నావు? నా ఆలోచనలో నాకు ప్రస్తుతం ఏమీ స్ఫురించడం లేదు కనుక నేను భావాలని దాటిపోయాను అనుకుంటున్నావు. నువ్వు భావాలని పూర్తిగా దాటిపోతే కాలాన్ని కూడా దాటిపోయి ఉండేవాడివే. అలా దాటిపోలా. నువ్వు దాటిపోయింది ఏమిటంటే
నీకు మామూలుగా ప్రహతంగా వచ్చేటువంటి నిత్యాలోచన పరంపర ఏదైతే ఉందో దాంట్లోంచి దాటిపోయే తప్పితే మౌలిక భావంలోంచి దాటిపోలేదు. ఆ మౌలిక భావంలోంచి దాటిపోతే అప్పుడు నువ్వు కాలాన్ని కూడా దాటిన వాడిని పోతావు. అలా కాలాన్ని కూడా దాటిపోయినటువంటి పరిపూర్ణమైనటువంటి ఏకాగ్ర స్థితిలోకి వెళ్ళి నువ్వు ఏ సత్కర్మ చేసినా, ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ సాధన చేసినా కూడా అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుందయ్యా. అటువంటి స్థితిని అందుకో అని స్వామీజీ మనకు బోధ చేస్తున్నారు. వారి యొక్క బోధ ఫలంగా, వారి ఆశీస్సుగా మనకు అటువంటి స్థితి లభించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:34. తిథి ద్వాదశి సాయంకాలం 5:41 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:56 వరకు, వర్జం ఉదయం 6:49 నుంచి 8:16 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:52 నుంచి 5:43 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:33 నుంచి 5:01 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం ఆదివారం ప్రదోషం. అలాగనే అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయంలో మనకు ఈ అమృతకాలం కూడా వచ్చింది. అమృతకాలం యొక్క విశేషం ఏంటంటే అందులో ఆదివారం కూడా కలిసి వచ్చింది. ఈ శుభ సమయంలో మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు అందించినట్లయితే అనారోగ్యవంతులకి చాలా ఉత్తమ ఫలితం చెప్పారు. ఒక వ్యక్తికి వైద్యం చేయించడం ద్వారా 1,000,000 గోదానములు, కపిల గోదానములు చేసినటువంటి ఫలితము 1,000,000 రెట్లై వస్తుంది. అందుకని అటువంటి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయంగా చూసి ఆదివారం కూడా కావడం వల్ల మనం ఔషధ దానం అనేటువంటిది చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రదోషం ఉన్నందువలన సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో గోధుమలతో శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా లేదా హోమం చేయడం ద్వారా మనకు పరిపూర్ణమైనటువంటి పుత్రసౌఖ్యం లభిస్తుంది. అంటే పుత్రులు ఆరోగ్యవంతులు అవుతారు, అభివృద్ధిలోకి వస్తారు, మనకు అనుకూలంగా ఉంటారు, సమాజానికి మేలు చేసేవాళ్ళుగా ఉంటారు. అలా నేటి ఆణిముత్యాలు. వివేకం గెలవలేని చోట సహనం విజయాన్ని అందించవచ్చు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. యోగి అందరూ చీకట్లో ఉంటే ఆయన ఒక్కడు వెలుతురు చూస్తుంటాడు, పరబ్రహ్మాన్ని చూస్తాడు. అందుకే పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుగుండా లంక కనపడింది. లంక అంటే లంకాపట్టణం కాదు, లంక యొక్క అధిష్టాన దేవత. ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఒకానొకప్పుడు లవకుశుల్లో లవకుమారుడు అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా వేరే ఊరు వెళ్ళి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఆయన హంసతూలికా తల్పం మీద పడుకునుండగా ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లు వినపడింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు, అయోధ్య అధిష్టాన దేవత కనపడింది.
కనపడి ఇంతకాలం మీ పూర్వీకులు పరిపాలించారో అయోధ్యని విడిచిపెడతావా అని అడిగింది. అమ్మ వదిలిపెట్టనని వెనక్కి వచ్చాడు. అందుకే ఇప్పటికీ ఏదైనా ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వెడుతుంటే ఆ ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి వెళ్ళాలి. అమ్మ నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని. ఆపదలు గండాలు రావు. యాత్రా విధానంలో చూపిస్తారు. అందుకే రాముడు కూడా సరయూ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి అయోధ్య వంక చూసి అయోధ్య అధిష్టాన దైవానికి నమస్కారం చేసి నది దాటుతాడు అప్పుడు. కాబట్టి మనకి రామాయణం బ్రతకవలసిన విధానాన్ని నేర్పుతుంది. వేదోపబృంహణం. ప్రమాదాలు తగ్గాలి అంటే రామాయణాన్ని ఆదర్శం చేసుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. కాబట్టి లంక అంటే లంకాపట్టణం అని కాదు, లంక యొక్క అధిష్టాన దైవం. ఆమె అక్కడే కనపడింది. ఆయన లోపలికి ఎడదాం అనుకుంటున్నారు. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్యేహతత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఒక్కొక్కళ్ళ మాట తీరలా ఉంటుంది. అసలు మాట్లాడితే ముందు అన్యోన్యత కలగాలి. ఓ మాట మాట్లాడితే వినేవాళ్ళకి సంతోషంగా ఉండాలి. అసలు మాటే అంత పెళుసుగా అవతల వాళ్ళ మనసు కలుక్కుమనేలా మాట్లాడకూడదు. అసలు ఆ లంక మాట తీరు ఎలా ఉంటుందో చూడండి. కస్త్వం ఎవరు నువ్వు, కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, కోతి అడవుల్లో కను తిరుగుతుంది, వానర రూపం కదు, అడవుల్లో తిరిగేదానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే, ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఎందుకు అంత గద్దించడం? పిల్లి పిల్లంత కోతి పిల్ల, దాంతో మాట్లాడడానికి అంత అల్లరి కావాలా అంటే ఒక్కొక్కళ్ళ మాట తీరు అలా ఉంటుంది. ఆవిడికి అలా మాట్లాడడం వస్తే ఈయనకి రాదేమిటి? నవవ్యాకరణ పండితుడు ఆయన అన్నారు, పిల్లి పిల్లంతే ఉండి కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృత్వా నిర్భత్స యశిదారుణ. ఓహో వికృతమైనటువంటి కళ్ళున్నదానా, దారంలోనే కనపడ్డావా అన్నారు ఆయన. ఎందుకని? ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే అవతల వాళ్ళు దారిలోకి వస్తారు. కొంతమందికి మృదువుగా మాట్లాడితే అర్థం కాదు, అటువంటి వాడికి అలా మాట్లాడితేనే బాగుంది అనిపిస్తుంది. లేకపోతే అదో విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి, అది తలకెక్కినట్టు ఉండదు. అందుకే కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి, ఏమిటి ఈ ద్వారం దగ్గరే నాకు దర్శనమయ్యావా? వికృతమైన కళ్ళతో ఉన్నావు, నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా? కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి. నేనెవరో తెలుసా? అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణాసురుడి పనుపున ఈ లంకాపట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను. నా అనుమతి లేకుండా నీవు ఈ లంకాపట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఎందుకు వచ్చావు అని అడిగి, ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను, ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను, నువ్వు అనుమతిస్తే లోపలికెడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు, ఆయనకి కోపం వచ్చింది. కానీ అది మహాత్ముడంటే. కోపం వచ్చిందని చటుక్కుని కుడి చేత్తో కొట్టేశారనుకోండి, ఇక గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు ఉండవు. లేదా ఇక మళ్ళీ ఇప్పుడు లేవదు. ఎందుకంటే ఆమె నశించదు, ఆమె మరణించదు. ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. మంత్రాధిష్టాన దేవతలు అనుగ్రహంతో మనకి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఆనుకూల్యతని ప్రకటిస్తారు. అంతేకాని వాళ్ళని ఏదో నిర్జించడాలు అవి కుదరవు. అందుకే ఆయన ఏం చేశారంటే, ఒక్కసారి తతస్సంవర్తయ వామహస్తస్య శౌంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని, ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది. గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకాపట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు. ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకాపట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను.
ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు, యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చేయి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణుడు స్వయంగా భూమిలోకి కురింగిన రథాన్ని తన భుజాలతో పైకెత్తాడు. ఆ సమయంలో కర్ణుడు అడ్డంగా చూస్తూ 10 బాణాలను వేగంగా ప్రయోగించి అర్జునుడిని గాయపరిచాడు. అర్జునుడు వరాహ కరణాలు అనబడే పదునైన 12 బాణాలను ప్రయోగించి కర్ణుడిని గాయపరిచాడు. మళ్ళీ విషసర్పం వంటి వేగవంతమైన మరొక బాణాన్ని కర్ణుడిపైకి ప్రయోగించాడు. ఆ గొప్ప బాణం కర్ణుడి విచిత్ర కవచాన్ని ఛేదించింది. ప్రాణాలు తోడేస్తున్నట్లుగా కర్ణుడి రక్తాన్ని త్రాగి రక్తంతో తడిసి వేగంగా నేలలోకి దూసుకొని పోయింది. ఆ బాణపు దెబ్బతో కర్ణుడు తీవ్రంగా కోపించాడు. వెంటనే ఒక్క గొప్ప బాణాలను అర్జునుడిపైకి ప్రయోగించాడు. ఇంతలో అర్జునుడు వేగంగా బాణాలు ప్రయోగించి గొప్ప మడులు వజ్రాలతో అలంకరించబడిన ఆ కర్ణుడి కిరీటాన్ని విలువైన కుండలాలను కొట్టి నేలకొల్చాడు. ఆ కర్ణుడు ధరించిన కవచం ఎంతో విలువైనది. గొప్ప శిల్పులు ఎంతకాలంలోనూ శ్రమించి దానిని తయారు చేశారు. ప్రకాశవంతమైన ఆ కవచాన్ని అర్జునుడు క్షణకాలంలో తన బాణాలతో ముక్కలు చేశాడు. కర్ణుడిని కవచహీనుడిని చేశాడు. తర్వాత అర్జునుడు మళ్ళీ పదునైన 4 బాణాలను ప్రయోగించి తీవ్రంగా దెబ్బతీశాడు. ఆ బాణాల దెబ్బలు తిని కర్ణుడు ఇంద్రధనస్సు వంటి తన ధనస్సును విడిచిపెట్టేశాడు. అమ్ముల పొదని విడిచిపెట్టాడు. అతడు పిడికిలి పట్టు సడిలిపోయింది. రథం మీదనే తొట్రుపడుతూ కర్ణుడు మూర్ఛపోయాడు. అలా అర్జునుడు సంకట స్థితిలో పడిన కర్ణుడిని వెంటనే చంపాలని అనుకోలేదు, విడిచిపెట్టాడు. ధర్మం. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి మళ్ళీ నీకు వచ్చిందా మోహం? ఎందుకు ఇలా శత్రువును విడిచిపెడుతున్నావు? నువ్వు ఏమరపాటుగా ఉన్నావా? నైవాహితానాం సతతం విపశ్చిత, నైవాహితానాం సతతం విపశ్చిత, క్షణం ప్రతిక్షంత్యపి దుర్బలీయసాం, క్షణం ప్రతిక్షంత్యపి దుర్బలీయసాం, విశేషతోరిన్ వ్యసనేషు పండితక, విశేషతోరిన్ వ్యసనేషు పండితక, నిఖత్య ధర్మంచ యశస్య విందతే, నిఖత్య ధర్మంచ యశస్య విందతే. బుద్ధిమంతులు ఎప్పుడూ కూడా బలహీనులైన శత్రువులను తీర్ఘ చంపాలని ఎదురు చూస్తూ కూర్చోరు. నేను నిదానంగా చంపాలనుకున్నావా? శత్రువుల విషయంలో సోమరితనం పనికిరాదు. ఈరోజు బలహీనుడైన వాడు రేపు బలవంతుడైపోతాడు కనుక వధించాలి. తెలుసుకో. శత్రువు ప్రత్యేకించి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బుద్ధిమంతుడు అతన్ని వధించి కీర్తిని, ధర్మాన్ని పొందుతాడు. కనుక అద్వితీయ వీరుడు శత్రువైన ఈ కర్ణుడిని వెంటనే వధించు, తొందరపడు. కర్ణుడు శక్తిని పుంజుకొని మళ్ళీ నీపైకి దాడి చేయకముందే నువ్వు ఈ కర్ణుడిని వధించు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఆ మాటలు విని అలాగే అన్నాడు. కృష్ణుడి ఆజ్ఞని పాటించాడు. గొప్ప బాణాలు ప్రయోగించాడు. పూర్వం ఇంద్రుడు బలిచక్రవర్తిని గాయపరిచినట్లుగా కర్ణుడిని గాయపరిచాడు. అర్జునుడు వత్సదంతాలనే బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు గుర్రాలు, రథాలతో సహా కర్ణుడిపైకి తీవ్రంగా దాడి చేసి బాణాలతో కప్పేశాడు. కర్ణుడు విశాలమైన వక్షస్థలం గలవాడు. అతడి శరీరమంతా అర్జునుడి బాణాలు గుచ్చుకొని పోయాయి. ఇంతలో కర్ణుడు తేరుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. కోపించిన సర్పాల వంటి బాణాలను సంధించాడు. మళ్ళీ అట్లనే గుచ్చుకున్నటువంటి బాణాలతోనే అర్జునుడప్పుడు భీకరంగా శబ్దం చేసే దారుణమైన బాణాలను కర్ణుడిపై ప్రయోగించాలని భావించాడు. కాలో హ్యద్రస్యో నృప విప్రకోపాత్, కాలో హ్యద్రస్యో నృప విప్రకోపాత్, నిదర్శయన్ కర్ణవధం బ్రువాణః, నిదర్శయన్ కర్ణవధం బ్రువాణః, భూమిస్తు చక్రం గ్రసతీత్యవోచత్,
కర్ణస్య తస్మిన్ వధకాల ఆగతే, కర్ణస్య తస్మిన్ వధకాల ఆగతే. ఆ సమయంలో కాలుడు అదృశ్యంగా బ్రాహ్మణి కోపం వల్ల కలిగినటువంటి కర్ణుడి వధను సూచించాడు. కర్ణుడి మృత్యుకాలం సమీపించిందని తెలుపుతూ ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఇప్పుడు భూమి నీ రథచక్రాన్ని మింగేస్తుంది, కృంగతీస్తుంది అని సూచించాడు. తదస్తదస్త్రం మనసగ ప్రణష్టం, తదస్తదస్త్రం మనసగ ప్రణష్టం, యద్ భార్గవోస్వై ప్రదదౌ మహాత్మా, చక్రం చ వామం గ్రసతే భూమిరస్య, చక్రం చ వామం గ్రసతే భూమిరస్య, ప్రాప్తే తస్మిన్ వధకాలే నృవీర, ప్రాప్తే తస్మిన్ వధకాలే నృవీర. ఓ మహారాజా, కాలుడు అన్నట్లుగానే అప్పుడు మహాత్ముడైన పరశురాముడు ఇచ్చినటువంటి అస్త్రం కర్ణుడికి గుర్తు రాలేదు. అది అతడి మనస్సు నుండి తొలగిపోయింది. చూస్తున్నాడు, ఆ మంత్రమే రాలేదు. ఇంతలో అతడి రథానికి ఉన్నటి ఎడమ చక్రం టక్కున భూమిలోకి కూలిపోయింది. అది శాపం కదా, పటక్కని కూలిపోయింది. ఇక కర్ణుడి సంహారానికి సమయం ఆసన్నమైంది. ఆనాడు కర్ణుడికి విప్రుడు పెట్టిన శాపం వల్లనే ఈనాడు రథచక్రం పెద్ద ధ్వని చేస్తూ భూమిలోకి కూలిపోయింది. దానికి కర్ణుడెంతో కలత చెందాడు, బాధపడ్డాడు. ఆ సమయంలోనే సరిగ్గా పరశురాముడిచ్చిన అస్త్రం కూడా కర్ణుడికి గుర్తుకు రాలేదు. ఇంతకుముందే ఘోరమైన నాగాస్త్రాన్ని అర్జునుడు ముక్కలు చేసేశాడు. ఇలా ఒకేసారి వచ్చిన పడిన సంకటాలను కర్ణుడు సహించలేకపోయాడు. పెద్దగా దుఃఖిస్తూ 2 చేతులను విసురుతూ ధర్మాన్ని నిందించటం మొదలుపెట్టాడు. ఇంతగా తిట్టేశాడండి. ధర్మ ప్రధానం కిలపాతి ధర్మక, ధర్మ ప్రధానం కిలపాతి ధర్మక, ఇత్యబ్రువన్ ధర్మ విదక సదైవ, ఇత్యబ్రువన్ ధర్మ విదక సదైవ, వయంచ ధర్మే ప్రయతామ నిత్యం, వయంచ ధర్మే ప్రయతాం నిత్యం, చర్తుం యథా శక్తి యథా శృతంచ, చర్తుం యథా శక్తి యథా శృతంచ, సచాపి నిఘ్నాతి నపాతి భక్తాన్, సచాపి నిఘ్నాతి నపాతి భక్తాన్, మన్యేన నిత్యం పరిపాతి ధర్మక, మన్యేన నిత్యం పరిపాతి ధర్మక. ధర్మవేత్తలు ఎప్పుడు ధర్మపరాయణులను ధర్మం కాపాడుతుందని చెబుతూ ఉంటారు కదా. అలాగే మేము ఎప్పుడు మా శక్తిని జ్ఞానాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఆ ధర్మమే మమ్మల్ని చంపుతోంది. అది భక్తులను రక్షించటం లేదు, మమ్మల్ని రక్షించటం లేదు. కనుక ధర్మం ఎప్పుడు రక్షించడం లేదు అని నేను అనుకుంటున్నాను అన్నాడు. కర్ణుడు అలా ధర్మనింద చేస్తూ ఉండగానే అర్జునుడి బాణాలు కర్ణుడి బలంగా కొట్టాయి. దానితో కర్ణుడు చలించిపోయాడు. అంతలో గుర్రాలు సారథి క్రింద పడ్డారు. అర్జునుడి బాణాలు తీవ్రంగా తగలటంతో కర్ణుడు ఏమీ చేయలేకపోయాడు. పునర్ధర్మమసౌ జగర్హ, మళ్ళీ మాటికి ధర్మాన్ని నిందించాడు. తర్వాత కర్ణుడు 3 భీకరమైన బాణాలు ప్రయోగించి కృష్ణుడి చేతిని 7 బాణాలను ప్రయోగించింది అర్జునుడిని గాయపరిచాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రుడి వజ్రాయుధంతో సమానంగా ఉన్నవి, ఘోరంగా ఉన్నవి, అగ్నితో సమానంగా ఉన్నవి అయిన 17 బాణాలను కర్ణుడిపైకి ప్రయోగించాడు. ఆ బాణాలు అతివైన ఏగంతో దూచుకొని వచ్చి కర్ణుడిని చీల్చి నేల మీద పడ్డాయి. ఆ బాణాల దెబ్బలకు కర్ణుడు కంపించిపోయాడు. ఉన్న శక్తితో అర్జునుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. తాను శక్తిని కూడగొట్టుకొని నిలబడి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని అనుకున్నాడు. దానిని అర్జునుడు గమనించి వెంటనే ఇంద్రాస్త్రాన్ని మంత్రించాడు. గాంధీవాన్ని అల్లెత్రాటిని బాణాలను మంత్రించి బాణవర్షాన్ని కురిపించాడు. ఆ బాణాలు అర్జునుడి రథం నుండి దూసుకొని పోయి కర్ణుడి రథానికి దగ్గరలో పడ్డాయి. అప్పుడు కర్ణుడు తనకు దగ్గరలో పడ్డ ఆ బాణాలను ముక్కలు ముక్కలు చేశాడు. అలా అర్జునుడు ప్రయోగించిన అస్త్రం నాశనమైపోవటాన్ని ఆ కృష్ణుడు చూశాడు. ఏంటి ఎట్లయిపోయింది? వెంటనే అర్జునుడితో ఇలా అన్నాడు, ఏంట్రా ఎట్లయిపోయింది? ఓ అర్జున, కర్ణుడు నీ బాణాలను ఖండిస్తున్నాడు, ఇక పరమాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. అప్పుడు అర్జునుడు అతి రౌద్రమైన బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ప్రయోగించాడు. దానితో బాణాల వర్షాన్ని కురిపించి కర్ణుడిని కప్పేశాడు. అప్పుడు కర్ణుడు పదునైన బాణాలు ప్రయోగించి అర్జునుడి అల్లెత్రాటిని త్రెంపేశాడు.
అర్జునుడు వెంటనే వేగంగా అల్లెత్రాటిని గాంధీవానికి కడుతున్నాడు, కర్ణుడు త్రెంచేస్తున్నాడు. అలా కర్ణుడు 10-11 సార్లు అల్లెత్రాటిని ఖండించేశాడు. జ్యాశతం శతసంధానక సకర్ణో నావబుధ్యతే. కానీ అర్జునుడు గాంధీవ ధనస్సుకు 100 అల్లెత్రాళ్ళు ఉన్నాయి అని కర్ణుడికి తెలియదు పాపం. అర్జునుడు వేగంగా మరొక అల్లెత్రాటిని బిగించాడు. మండిపడుతున్న పాముల వంటి బాణాలను కర్ణుడు పైకి ప్రయోగించాడు. కర్ణుడు మళ్ళీ అర్జునుడు అల్లెత్రాటిని ఖండించాడు. వెంటనే అర్జునుడు మరొక అల్లెత్రాటిని బిగించాడు. అట్లా వస్తున్నాయి అవంతకవే. ఇలా ఈ పని కర్ణుడికి కూడా తెలియనంత వేగంగా జరిగిపోతున్నది. ఈ ఘటన రణభూమిలో ఎంతో అద్భుతంగా కనిపించింది. ఆ సమయంలో కర్ణుడు తన పరాక్రమాన్ని బాగా ప్రదర్శిస్తూ అర్జునుడి అస్త్రాలను తన అస్త్రాలతో నివారించాడు. అతడికన్నా అధికంగా పోరాడాడు. అప్పుడు అర్జునుడు కర్ణుడి బాణాలతో బాగా పీడించబడ్డాడు. అతన్ని చూసి కర్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, బాణాలను ప్రయోగించు, గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించు, వేగంగా ముందుకు పద అన్నాడు. అప్పుడు అర్జునుడు అగ్నిలాగా ఉన్నది, పాము విషంలాగా ఉన్నది, ఘోరమైనది, లోహమయమైనది అయినటువంటి ఒక భీకరాస్త్రాన్ని సంధించి కర్ణుడి పైకి ప్రయోగించబోయాడు. సరిగ్గా అప్పుడే కర్ణుడి రథచక్రం మరింతగా భూమిలోకి కూరుకొని పోయింది. కూరుకొని ఒకే చోట ఉండిపోతుంది, ఇంకా పోతుంది లోపలికి. అప్పుడు కర్ణుడు వేగంగా రథం మీద నుండి దూకి తన భుజాలతో ఆ చక్రాన్ని పైకెత్తాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అలా కర్ణుడు ప్రయత్నిస్తున్న సమయంలో 7 ద్వీపాలు, పర్వతాలు, వనాలు, అడవులతో ఉన్నటువంటి భూమి 4 అంగుళాలు పైకి లేచిందట. అంతగా పైకి లేపాడు. కానీ చక్రం మాత్రం భూమిలోనే కురింగిపోయింది. శాపం గదా, పైకి రాలేదు. కర్ణుడు భూమిలోకి కూరుకొని పోయినటువంటి చక్రాన్ని చూసి కోపించాడు, కన్నీరు కార్చాడు. అర్జునుడిని చూసి రోషంతో ఆవేశంగా ఇలా అన్నాడు, ఓ అర్జున, ఒక్క ముహూర్త కాలం ఆగు. కూరుకొని పోయినటువంటి రథచక్రాన్ని భూమిలో నుంచి పైకి లేపేస్తాను. ఇప్పుడు దైవీకంగా నా ఈ కుడి చక్రం భూమిలోకి కూరుకొని పోయింది. దీన్ని చూడు, బాణాలు వెయ్యకు. ఈ సమయంలో మోసగాళ్ళు ప్రవర్తించినట్లుగా మోసంగా ప్రవర్తించకు. ఓ అర్జున, యుద్ధ కర్మంలో నువ్వు విశిష్టుడిగా మంచి పేరు పొందావు, ప్రఖ్యాతి గడించావు కనుక చెడ్డవారు ఆచరించే పద్ధతులు పాటించుకో, వారి మార్గంలో నడవకు. ఏంటి నువ్వు బుద్ధి చెప్పేది? నువ్వు ఇంకా విశిష్టంగా నడుచుకోవాలి, అది గుర్తుంచుకో. అంతవరకు బాణాలు ప్రయోగించకో అని కొట్టుకుంటున్నాడు. ప్రకీర్ణకేశే విముఖే ప్రకీర్ణకేశే విముఖే బ్రాహ్మణేత కృతాంజలౌ బ్రాహ్మణేత కృతాంజలౌ శరణాగతే న్యస్తశస్త్రే శరణాగతే న్యస్తశస్త్రే యాచమానే తతార్జున యాచమానే తతార్జున అబాణే పృష్టకవచే అబాణే పృష్టకవచే భ్రష్టభగ్నాయుధే తత న విముంచతి శస్త్రాణి న విముంచతి శస్త్రాణి శూరాగ సాధువ్రతే స్థితాగ శూరాగ సాధువ్రతే స్థితాగ. ఓ అర్జున, సజ్జన వ్రతాన్ని పాటించే శూరుడు, జుట్టు ఊడినవాడు, విముఖుడు, బ్రాహ్మణుడు, చేతులు జోడించినవాడు, చరణు కోరినవాడు, శస్త్రాలు విడిచిన పెట్టినవాడు, ప్రార్థిస్తున్నవాడు, బాణాలు లేనివాడు, కవచం లేనివాడు, ఆయుధాలు భగ్నమైనవాడు మొదలైన వీరిపై అస్త్రాలను ప్రయోగించరు తెలుసా. ఇప్పుడు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కనుక నాపై బాణాలు ప్రయోగించకు 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 అర్జున. ఓ అర్జున, నువ్వు లోకంలో అందరికన్నా శూరుడువు, మంచి ప్రవర్తన కలవాడు, నీకు యుద్ధ ధర్మాలు తెలుసు, వేదాంతాన్ని చదువుకొని యజ్ఞం చేసి అవభృత స్నానం చేశావు. ఆహా, నువ్వు దివ్యాస్త్రవేత్తవు, యుద్ధంలో కార్తవీరుడితో సమానమైన వాడువు. ఓ మహాభుజ, ఇప్పుడు నేను నేలపై ఉన్నాను, నువ్వు రథంపై ఉన్నావు కనుక నేలలోకి కూరుకొని పోయిన ఈ చక్రాన్ని పైకెత్తే వరకు ఆగు. నాపై బాణాలు ప్రయోగిస్తున్నావు. ఓ అర్జున, ప్రయోగించకు. ఓ అర్జున, నాకు నువ్వంటే భయం లేదు తెలుసా. ఇది వేరే మధ్యలో. నువ్వు క్షత్రియ కుమారుడువు, మహావంశంలో పుట్టావు, అందుకనే మాట వింటావనే నీకు చెబుతున్నాను. ఒక్క ముహూర్త కాలం ఓపిక పెట్టు, నాపై బాణాలు ప్రయోగించుకన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 91వ అధ్యాయం. సంజయుడు
ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, యుద్ధ భూమిలో కర్ణుడి రథచక్రం భూమిలోకి కూరుకొని పోయింది. అప్పుడు కర్ణుడు ధర్మాన్ని నిందించాడు. తర్వాత వీరుడైన అర్జునుడికి ధర్మాలు చెప్పాడు. ధర్మం నిందించాడు, ధర్మం చెబుతున్నాడు. ఇవన్నీ కృష్ణుడు కూడా విన్నాడు. ఆహా, ధర్మం నిందించి ధర్మం చెబుతావా అని ఇంకొకరికి. తమబ్రవీదు వాసుదేవో రతస్తక, తమబ్రవీదు వాసుదేవో రతస్తక, రాధేయదిష్ట్యా స్మరసీక ధర్మం, రాధేయదిష్ట్యా స్మరసీక ధర్మం, ప్రాయేణ నీచ వ్యసనేషు మగ్నాగ, నిందంతి దైవం కుకృతం నతు స్వం, నిందంతి దైవం కుకృతం నతు స్వం. అప్పుడు రథంపై ఉన్నట్టు శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, అద్భుతం అద్భుతం, నువ్వు ధర్మాన్ని తెలుసుకోవటం గొప్ప అదృష్టం, నువ్వు ధర్మం గురించి మాట్లాడటం అదృష్టం అదృష్టం. ఎందుకంటే సాధారణంగా కట్టాల్లో చిక్కుకున్న నీచులు దైవాన్ని నిందిస్తారు, కానీ తాము చేసిన చెడు పనులను మాత్రము నిందించరు. మరి నీ సంగతి ఏమిటి? నీవు పనులు చేసిందేమిటి? నువ్వు ప్రవర్తించిన తీరేమిటి? ఒక్కసారి నీ గురించి నువ్వు పరిశీలించుకో. కష్టాలు అనుభవించవలసిన పరిస్థితిలో నీకు ధర్మం గుర్తుకొచ్చిందే. ఇప్పుడు నీకు కష్టం వస్తుంది చూడు, సంకట పరిస్థితిలో ఉన్న నువ్వు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? ధర్మాన్ని నిందిస్తున్నావు, కానీ పూర్వం నువ్వు చేసిన చెడు పనులను మాత్రం గుర్తుకు తెచ్చుకోవటం లేదు కదా, వాటి గురించి మాట్లాడటం లేదు, వాటిని నిందించటం లేదు. ధర్మం గురించి తెలిసిన వారు మాట్లాడేవారు ఇలాగే ప్రవర్తిస్తారా? ధర్మాత్ములైన వారు తాము చేసిన పాపం గురించి కూడా చెబుతారు కదా. మరి నువ్వు ధర్మాత్ముడవైతే చేసిన పాపం గురించి చెప్పవేమిటి? ఇదేమి ప్రవర్తన, ఇదేమి చిత్రము, విచిత్రం. నువ్వు చేసిన పాపాలను ఇప్పుడు నేను చెబుతున్నాను విను. ఏకవస్త్రమైన ద్రౌపదిని నువ్వు సభలోకి రప్పించావు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని దానిని సమర్థించారు. నువ్వు చేసిన పనిని అభినందించారు. ఓ కర్ణ, నువ్వే కదా చెప్పింది ద్రౌపది రప్పించమని. ఓ కర్ణ, ఇప్పుడు నీకు ధర్మం గుర్తు వచ్చినట్లుందా? ఆ సమయంలో నీకు ధర్మం గుర్తుకు రాలేదా? ధర్మరాజు సభకు పాచికలు ఆడటం చేత కాదు. ఆ ధర్మరాజును ద్యూత విద్య తెలిసిన శకుని ఓడించాడు. మరి ఇప్పుడు నీకు ధర్మం గుర్తుకు వచ్చినట్లుగా అప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదా? ఆనాడు ధర్మం ఎక్కడికి పోయింది? కర్ణ, 13 సంవత్సరాల పాటు వనవాసం పూర్తి చేసిన తర్వాత కూడా పాండవులకు మీ రాజ్యం ఇవ్వలేదు. ఇప్పుడైనా నీకు ధర్మం గుర్తొచ్చిందా? క్వతే ధర్మస్తథాగత. ఆ రోజున నీ ధర్మం ఎక్కడికి పోయింది? నీ సహాయంతోనే ఆనాడు దుర్యోధనుడు భీముడిని విషసర్పాలతో కురిపించాడు. భీముడికి విషంతో కూడిన అన్నాన్ని పెట్టారే మీరు. ఆ ఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకో. క్వతే ధర్మస్తథాగత. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఓ రాధయ్య, వరణావతంలో లక్క ఇంట్లో నిద్రిస్తున్న పాండవులను తగులు పెట్టించావు. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఋతుమతి అయిన ద్రౌపది దుశ్శాసనుడికి వశమైనప్పుడు నిండు సభలో నువ్వు గట్టిగా నవ్వావు. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? నిరపరాధి అయినటువంటి ద్రౌపది మర్యాద తెలియని కౌరవుల చేత బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఊరూరికే చూస్తూ ఉండిపోయావు. క్వతే ధర్మస్తథాగత. అప్పుడేమైంది? అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఓ రాధేయ, నువ్వు నిండు సభలో ద్రౌపదితో ఇలా అన్నావు, ఓ ద్రౌపది, పాండవులు నశించారు, శాశ్వత నరకంలో పడ్డారు, ఇక నువ్వు మరో భర్తను కోరుకో అని అంటూ ద్రౌపదిని చూస్తూ కూర్చున్నావు. క్వతే ధర్మస్తథాగతగా. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? కర్ణ, ఆ సభలో రాజ్య లోపంతో ఆ సభలో శకుని ఆశ్రయించి నువ్వు పాండవులను కట్టాలు పాలు చేశావు. క్వతే ధర్మస్తథాగత. అప్పుడు నీ ధర్మమే ఎక్కడికి పోయింది? మహారథులైన చాలామంది కలిసి యుద్ధభూమిలో బాలుడైన అభిమన్యుణ్ణి చుట్టుముట్టి అన్యాయంగా చంపేశారు. క్వతే ధర్మస్తథాగత. అప్పుడు నీ ధర్మం ఏమైందిరా? ఆ సమయంలో లేని ధర్మం గురించి, అప్పుడు పాటించిన ధర్మం గురించి ఈ రోజున మాట్లాడితే ఏం లాభం ఉంటుంది? కరుణ, ఈ రోజున నువ్వు ఇక్కడ ఎన్ని ధర్మాలు నువ్వు పలుకుతున్నావు, ధర్మాలు. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేది లేదు మేము నిశ్చయించుకున్నాడు. ఆనాడు పుష్కరుడు పాచికలతో నలుని జయించాడు. అయినా నలుడు పరాక్రమంతో తిరిగి రాజ్యాన్ని పొందాడు. అలాగే లోపం లేని పాండవులు కూడా అందరితో కలిసి ఈ యుద్ధభూమిలో పెద్ద పెద్ద శత్రువులను చంపుతారు, తిరిగి రాజ్యాన్ని పొందుతారు. ఇందులో సందేహం లేదు.
సోముకులతో కలిసి అధికారాన్ని అనుభవిస్తారు. తథాగత ధార్తరాష్ట్ర వినాశం ధర్మాభిగుప్తై సతతం నృసింహై. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.